హలో చారూస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు రెసిపీ తమిళనాడు స్టైల్ అకార వడిసెల్. ఈ రెసిపీని ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేకంగా నివేదిస్తారనమాట. ఇంకెందుకు లేటు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బాండీలో నెయ్యి వేసుకుని ఒక కప్పు పెసరపప్పు కడిగేసి నేతిలో వేయించుకోవాలి. ఈ కప్పు పెసరపప్పుకి 1 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్. ఈ రైస్ని మనం అరగంట ముందే నానబెట్టేసుకుని ఈ పొంగొస్తున్న పాలల్లో వేసేసుకుని సేమ్ మనం పరమాన్నం ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పరమాన్నం అనుకునేరు, అలా అయితే కాదు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చాలా డెలీషియస్గా ఉంటుంది. మీరు మాత్రం ట్రై చేయకపోతే ఒక మంచి స్వీట్ మిస్ అయినట్టే. ఇలా నెయ్యి వేసుకుని రైస్ మాత్రం మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకున్న 1 కప్పు రైస్కి కప్పున్నర బెల్లం వేసేసుకొని మూత పెట్టేసుకొని 30 సెకండ్స్ వదిలేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుని అందులో వేసేసుకుని ఒక 30 సెకండ్స్ వదిలేసిన తర్వాత మనం గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఈ వేడికే ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. ఇంకా వేడి చేయాల్సిన పనే లేదు. ట్రై చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి ప్లీజ్.